ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టుని చూడడానికి ఒక అతను వెళ్ళాడు. రిసెప్షన్లోకి వెళ్ళి, అమ్మ పెద్ద ఆయన చూడాలి అన్నాడు ఆయన. అపాయింట్మెంట్ ఉందండి అన్నది అమ్మాయి. లేదండి అన్నాడు. అపాయింట్మెంట్ లేకపోతే చూడండి సారు, మీరు మళ్ళీ రావాల్సిందే, అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సిందే అన్నది ఆమె. 900 కిలోమీటర్ల నుంచి వచ్చినానమ్మా, ఇప్పుడు పోయి మళ్ళీ రావాలంటే నాకు ఎక్కడైతుంది అన్నాడు. ఏం చేయలేం సార్ మనం అన్నది ఆమె. ఒక పని చేయండి అమ్మా, సరే అడగకుండా ముందు వచ్చాను, అదే పొరపాటు, పొలైట్గానే అడిగాడు. ఒక్కసారి పెద్ద ఆయనకి ఫోన్ కలుపు, ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతా అన్నాడు. ఒక్క మాటనే కదా అనుకొని దయదలిచి ఆ రిసెప్షన్లో ఉన్న అమ్మాయి ఇండస్ట్రియలిస్ట్కి ఫోన్ కలిపింది. ఫోన్ ఎత్తుకోగానే అయినా, ఏమండి నేను మీకు తెలియదు అన్నాడు. తెలియకపోతే ఫోన్ ఎందుకు చేసావు అన్నాడు. ఒక్క మాట చెప్పిపోదామని ఫోన్ చేశానండి అన్నాడు. చెప్పండి త్వరగా, నాకు పని ఉందన్నాడు. నేను మీ ఆఫీస్కి వచ్చినానండి, అద్భుతమైన సెటప్ ఇది, ఎంత బాగా రిసెప్షన్ ఏరియా ఉన్నదాన్ని ఎక్కడా నేను ఇంతవరకు నా జీవితంలో చూడలేదండి అన్నాడు. అభినందించాడు. ఆఫీసులు ఉన్నారా, రిసెప్షన్ ఏరియాలో ఉన్నారా, ఆఫీసు లోపలికి రాలేదు కదా, రండి లోపలికి అన్నాడు. ఈ రిసెప్షన్ అమ్మాయి లోపలికి తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆఫీస్ మొత్తం తిప్పి చూపించాడు. ఒక అరగంట సేపు నిజంగానే అద్భుతంగా ఉంది. మధ్య మధ్యలో మెచ్చుకుంటున్నాడు ఈయన. అంత అయిన తర్వాత ఈ లోపల రిసెప్షన్లో అమ్మాయి 2 సార్లు ఫోన్ చేసింది, అపాయింట్మెంట్ ఉందండి వచ్చారంటే క్యాన్సిల్ చేయి అన్నాడు. ఇక్కడ అభినందనలు వస్తున్నాయి. చివరికి 1 గంట అయింది. ఇద్దరికి భోజనం పంపిస్తున్నాడు, ఒకటి తనకి, ఒకటి ఈ కొత్తగా వచ్చినవాడికి. భోజనం చేసిన తర్వాత, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారండి అని అడిగాడు ఆ ఇండస్ట్రియలిస్ట్. ఇంత గొప్ప ఆఫీస్ అండి, ఇంత మంచి ఆఫీసులో నేను ఫర్నిచర్ డీల్ చేస్తూ ఉంటా, నాది ఒక్క వస్తువైనా మీ ఆఫీసులో ఉండాలండి, నాకెంతో గౌరవం వచ్చినట్టు భావిస్తా. మళ్ళీ అభినందనే, నేరుగా అభినందించినట్టు కనపడదు, ఇది ఏదో టెక్నిక్. అలాగా, ఎంత కావాలి మీకు ఆర్డరు అన్నాడు. 5 లక్షల కన్నా ఆర్డర్ ఇప్పించండి సార్ అన్నాడు. ఓన్లీ 5 ఏంటి, చెక్ తీసి 15 లక్షలు రాసి సప్లై చేయండి మీ ఫర్నిచర్ని. ఫర్నిచర్ చూడలే, అది ఎట్లుంటుందో తెలియదు, చెక్ రాసి ఇచ్చి సప్లై చేయమన్నాడు. సప్లై రాగానే చెక్ని ప్రజెంట్ చేసుకోండి బ్యాంకులో అన్నాడు. ఇక్కడ పనిచేసింది ఏంటి, అభినందన పనిచేసింది, శ్రద్ధగా వినడం పనిచేసింది, చిరునవ్వుతో ఈ ఇండస్ట్రియలిస్ట్ చుట్టూ ఆఫీస్ తిరగడం పనిచేసింది. మంచి మానవ సంబంధాల్లో ముఖ్యమైన అంశాలు ఇవన్నీ గుర్తింపుకు సంబంధించినవే. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే శ్రద్ధగా వినడం ఆ వ్యక్తిని గుర్తించినట్టే. చిరునవ్వు నవ్వడం అంటే ఆ వ్యక్తిని అక్నాలెడ్జ్ చేస్తున్నాం, గుర్తిస్తున్నామని అర్థం. అభినందించడం సరే.